ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. జీవం గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో వేసే మనందరిని ప్రేమించి 2025 సంవత్సరం జనవరి మాసము 14వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. యేసయ్య మనకిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించుననే మాట. ఏ విషయంలో నీవు బలహీనంగా ఉన్నా, నీవు బలహీనంగా ఉండటం దేవుని చిత్తం కాదు. మనం బలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీవు బలవంతుడిగా ఉండాలి, నీవు బలవంతురాలుగా ఉండాలి, ఇతరులను బలపరిచే వ్యక్తిగా ఉండాలి. బలము నీకు సహాయపడుతుంది, నీ కుటుంబానికి బలం సహాయపడుతుంది, ఇతరులకు కూడా సహాయం చేసే విధంగా నీ బలం ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బలము ఎవరిస్తారు మనకి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడే తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఈ బలము దేవుని ద్వారా మాత్రమే. ఎప్పుడు ఈ బలం మనకు అనుగ్రహింపబడుతుందంటే దేవుని వాగ్దానములే మనల్ని బలపరుస్తాయి. బలహీనపడుతున్న సమయంలో దేవుని వాగ్దానం ఎత్తుపట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుని వాగ్దానములే నిన్ను నన్ను మనందరినీ బలపరుస్తాయి. కనుక ఈరోజు దేవుని వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. బలహీనమైన పరిస్థితుల్లో నుండి దేవుడు నీకు బలమును అనుగ్రహిస్తాడు. అలాంటి ధన్యత, కృప, బలమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పాదములకు స్తోత్రాలనైనా. ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు. జనవరి నెల 14వ తారీఖులో మమ్మల్ని ప్రవేశపరిచారు. దినమంతా తోడుగా ఉండండి. ప్రతి పనిని, ప్రయాణమును ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో సమాధానము, శాంతి, నెమ్మది, సంతోషము, అనారోగ్య స్థితిలో ఉన్న వారికి ఆరోగ్యమును దయచేయండి. బలహీనులను మీరు బలపరచండి. మీరు ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో స్థిరపరచండి. యేసయ్య నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.